బయట పెట్టే సినిమా మీ దగ్గర లేదు, స్పోర్ట్స్ కోటా పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. సినిమా అండ్ లోకేష్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ అల్లుడు నాట్ సేమ్. అతను సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడేమో స్కాములు చేసి డబ్బులు తీసుకుంటారు. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పైచిలకు ఉపాధ్యాయుల నియామకం జరిగినటువంటి స్కామ్ మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సత్తా ఉంటే, కలేజా ఉంటే, అంతరాత్మ ఉంటే, నిజాయితీగా మేము రిక్రూట్మెంట్ చేశాం అంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరిని ఏ సర్టిఫికెట్లతో, గోళీలతో చేశారా, పేకాటతో చేశారా, తాడులాగి దాంట్లో చేశారా, బొంగరాలాట్లో చేశారా, బచ్చాల్లో చేశారా, గోడింబెళ్ళలో చేశారా, దేంట్లో చేశారు, ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడే దాంట్లో చేశారా, దేంట్లో చేశారు. రిక్రూట్మెంట్ బయట పెట్టమని డిమాండ్ చేయడమే కాకుండా ఇవాళ డిఎస్సీ మీద తప్పుల్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా? పెట్టుకోండి. కైలానీలు, రమేష్ యాదవ్, అశోక్ పేరు నాని మేము మాట్లాడుతున్నాం, తప్పుల్ని నిలదీస్తున్నాం దొంగతనంగా. ఎందుకంటే జీవో 3% జీవో వితౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రాత పరీక్షలు లేకుండా రిక్రూట్మెంట్ ఇచ్చిన జీవోని ఈ టీచర్ల నియామకం చూడండి. ఇంకోటి, టీచర్ల నియామకం పూర్తవగానే దాన్ని రద్దు చేసి మళ్ళీ వెంటనే జీవో ఇచ్చారు. 3% కోటానే. కాకపోతే రాత పరీక్షల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అయిన తర్వాత మాత్రమే స్పోర్ట్స్ కోటా అని. అండ్ మరి ఆ ఒక్క జీవోకి తలుపు మూర్చారు కదా. ఆ లోపలికి వెళ్ళిన, నువ్వు తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏంటి మరి? అది ఏమన్నా ఆకాశం నుంచి వచ్చారా, స్వర్గం నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ రిక్రూట్మెంట్, టీచర్ల రిక్రూట్మెంట్ వరకు మాత్రమే, కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకుండా, డిఎస్సీ లేకుండా, టెట్ లేకుండా, ఏమీ లేకుండా లోపలికి వచ్చేసేసి టీచర్లు అయిపోతారు స్పోర్ట్స్ కోటా కింద. మళ్ళీ వెంటనే తలుపులు మూసేస్తారు. లేదు, ఇక నుంచి ఆ ఒక్క పరీక్షకి మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్ అక్కర్లేదు. ఈ తప్పుడు పనులు కట్టిపెట్టి ఏదైతే తప్పుడు సర్టిఫికేట్లు, మెరిట్ లిస్టును వెంటనే డిక్లేర్ చేయాలి. స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఎవడెవడైతే రిక్రూట్ చేశారో వాళ్ళందరి సర్టిఫికేట్లను కూడా బయట పెట్టమని, లేదా సిబిఐ ఎంక్వైరీ వేసి మీ సాహసాన్ని లేదా మీ నీతి నిజాయితీల్ని నిలబెట్టుకోమని చెప్పని నారా లోకేష్ నాయుడిని, నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి అవి గాలికి వదిలేసి రోజుకో మాట, పూటకొక మాట, పిట్టల దొరల మాట